మన ఇంట్లో నామం జపం చేసి మద్యం, మాంసాహారం, అక్రమ సంబంధం, జూదం పక్కన పెట్టి, సినిమాలు, శిఖరాలను పక్కన పెట్టి, ఒక పవిత్రమైన దేవాలయంగా మన ఇంటిని ఒక మంచి ఫ్రాగ్రెన్స్‌తో తులసి మహారాణి సంరక్షణలో చక్కగా జప చేసుకొని, సంకీర్తన చేసుకొని, ఒక ప్యూర్ వైబ్రేషన్‌తో బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి ముహూర్తం వరకు, సైనహారతి దర్శనం వరకు ఒక నిండుగా కృష్ణ బృందాలంలాగా ఇల్లంతా పాజిటివ్ ఉంచుకుంటూ, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ, ఉతికిన వస్త్రాలు ధరించుకుంటూ, ఇంటి కిచెన్ నుంచి బయట అడుగు వరకు ప్రతిదీ క్లీన్ చేసుకుంటూ ఎక్స్ట్రాడినరీ క్లీన్‌నెస్‌తో అట్లాగే ఇల్లు ఉంటే అది భక్తుల ఇల్లు అనమాట. మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఎక్కువ సంకీర్తన చేయండి. ఎక్కువ నామము, ఎక్కువ సంకీర్తన. ఆ రోజు సంకీర్తన ఎంత పవర్ఫుల్ అంటే, ఆ రోజే సృష్టి నడుస్తుంది ఆయన వల్ల కాబట్టి, ఆయన ఆవిర్భించిన రోజు కాబట్టి ప్రతి సెకండ్ కూడా పవర్ఫుల్లే. మీరు ఎంత తీవ్రంగా నామ సంకీర్తన చేస్తారో అంత తీవ్రంగా భగవంతుడు మీ హృదయానికి వచ్చేస్తారన్నమాట. చెప్పాలంటే ద ఫాస్టెస్ట్, ద ఈజియెస్ట్, మన మనస్సుని 84 లక్షల జన్మరాశుల యొక్క మన యొక్క చెడు ఆలోచనల్ని ఏకదాటిగా పవిత్రం చేసిన మహా ముహూర్తం అన్నమాట ఆ రోజు. కర్మలు, మన భయాలు, రాబోయే అప్రారధ, ప్రారధ, కుటబీజ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఆ రోజు శక్తివంతమైన రోజు. ప్రతి పూసలు కూడా కృష్ణుని ఆవిర్భిస్తారు. జన్మాష్టమి వ్రతం ప్రయోజనాలు ఏంటి, ఎలా ఆచరించాలి, శాస్త్రం ఏం చెప్పింది, ఓకే, సిస్టమేటిక్గా ఉపవాసం ఎలా చేయాలి, ఎప్పుడు ప్రసాదం తీసుకోవాలి, స్వామివారికి ఎట్లా పూజ చేయాలి, ఎట్లాగ అలంకరణ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఈ వ్రతంలో ఉంటాయి అన్నమాట. ఓకే, ఏమన్నారు శాస్త్రం? యాకాదశీనాం విశ్యంత కోటియా పరికీర్తిత తాభి జన్మాష్టమి తుల్య. బ్రహ్మ వైవర్తపురం ఏం చెప్పిందంటే, ఏకాదశీనాం విశ్యంత కోటియ, 20 కోట్ల ఏకాదశి వ్రతాలు ఆచరిస్తే దానితో సమానం అండి ఒక్క కృష్ణ జన్మాష్టమి. అందుకే భక్తులు ఈ జన్మాష్టమి వ్రతాన్ని చాలా ఇట్స్ ఇంపాసిబుల్. అసలు జన్మలెత్తి ఏకాదశి వ్రతాలు చేస్తే ఎంత శక్తి వస్తుందో, రాబోయే కృష్ణ జన్మాష్టమి వ్రతం చేస్తే అంతే శక్తి వస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, లేదు, లేదంతే. ఖచ్చితంగా చేయాలమ్మని చెప్పి అందరూ ఫోన్ చేసి చెప్పాలి. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారనమాట. మీరందరూ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి జనానికి. కేవలం మీరు ఒక్కరే చేస్తే అట్లా. జన్మాష్టమి వ్రత ప్రయోజనాలు సాధారణంగా భక్తులు అనేవాళ్ళు డబ్బుల గురించో ఆస్తుల గురించి చేయరు. కాకపోతే ఒక సామాన్య మానవుడు కూడా భక్తిని అంటే ఈ వ్రతం చేస్తే యూ విల్ గెట్ సో మెనీ బెనిఫిట్స్ అనమాట. సో భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల గురించి, కృష్ణుడి గురించి ఈ విధంగా తెలియజేశారు. నా దౌర్భాగ్య కలహో గృహే. కలహో అంటే అసలు నా అంటే ఇంట్లో కలహాలు ఉండవు బేసికల్లీ. నా యమాలయం అంటే మీకు తెలిసిపోయింది. ఇంకా ఒక ఏదో యముడు గురించి చెప్పే ఉంటుంది అనమాట. చూద్దాం. ఏ గృహమునుందైతే కృష్ణ జన్మాష్టమి వేడుకలు, ఆ దేవాది దేవుడు అహం సర్వస్య ప్రభువు, ఆ సృష్టి ఆయన నుంచి వచ్చిందో, సకల జీవులకి ప్రదాత తండ్రి అయిన ఆ భగవంతుడు, ఆ దేవాది దేవుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ అష్టమి వేడుకలు జరపాలి. ఆ ఇంట్లో ఖచ్చితంగా ఆ ఇంట్లో జన్మాష్టమి వేడుకలు జరపాలంటున్నారు శాస్త్రం. ఎందుకంటే ఇది ఈజియెస్ట్ పాత్ అనమాట. మొక్కలు డైరెక్ట్ వేరు నీరికి పోసామనుకోండి, టక్ 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 ఆకులు వచ్చి కొమ్మలు వచ్చేసినట్టు జన్మాష్టమి వ్రతం చేసేవాళ్ళనమాట. అన్ని వ్రతాలు, అన్ని సమస్తం. అంటే ఏకాదశిలో 20 కోట్లు అంటే మామూలు వ్రతాలు ఎన్ని ఉంటాయి. పేదరికంతో, డిప్రెషన్తో, ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. వాళ్ళకి భయంతో ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పే వ్యక్తి లేరు. కానీ కృష్ణుడు ఆ రోజు వస్తారు మీ ఇంటికి. చూద్దాం. ఎందుకంటే ఆ రోజు భగవంతుడు మీ ఇంటికి ఎట్లా వస్తాడు? జన్మాష్టమి రోజు. ప్రతి ఒక్కరి ఇల్లు కూడా జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ భగవానుడితో నిండిపోవాలన్నమాట. ఉండిపోవాల్సిందే. మనం జపం చేస్తున్నాము, ఆ జపశక్తే కృష్ణుడు. కానీ సామాన్యులు జపం చేయలేరు కదా, టైం లేదంటారు. అలాంటి వాళ్ళతో కూడా అట్లీస్ట్ కొంతమందికి జపం చేయమంటే జపం చేయని, కానీ పూజలు చేస్తే చేయమంటే చెప్తే చేస్తారంటే అలాంటి వాళ్ళతోనే చేయించండి. అట్లీస్ట్ వాళ్ళు అట్లీస్ట్ ఆ వ్రతం చేసిన మరుక్షణం వాళ్ళు జపం చేసే శక్తి వాళ్ళకి వస్తుంది. అట్లీస్ట్ గొడవలు ఉండవంట. జీవిత భాగస్వామి అంటే గొడవలు ఉండవు, జీవిత భాగస్వామి మరణములు. అంటే మన వ్రతాన్ని స్ట్రాంగ్ చేస్తే జీవిత భాగస్వామి మరణాలు కూడా సంభవింపవు. చాలామంది కర్మల వల్ల కొంతమంది తొందరగా వెళ్ళిపోతుంటారు. అంటే ఇంట్లో మీకు ఇల్లు నడవడానికి, యోగక్షేమం నడవడానికి మీ ఇంట్లో ఆ కృష్ణ జన్మాష్టమి వ్రతం చేయాలని మనకి భవిష్యత్తు పురాణం తెలియజేయండి. తిథిరేస ఉపాసితో. ఏ తిథి? జన్మాష్టమి తిథి వస్తుంది కదా, ఈ 16వ తేదీ తిథి అనమాట. ఆ తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి తిథి ఒకవేళ తెలిగిపోయినా
చాలామంది ఆ రోజు ఉపవాసం ఎవరైనా చేశారనుకోండి, ఆ జన్మాష్టమి తెలియదు అనుకోండి, వారు ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. జన్మాష్టమి రోజు ఉపవాసం చేయమని శాస్త్రం చెప్పింది. ఆ విష్ణు అంటే కృష్ణ జన్మాష్టమి తిథి రోజు గురించి తెలియకపోయినా ఉపవాసం ఆచరించిన వారి మనోవాంఛలను సైతం శ్రీకృష్ణుడు నెరవేర్చాలని ఇందులో చెప్పబడిన విశేషం. ఉపవాసం అంటే ఆవాసం. కృష్ణ భగవాన్ యొక్క రూపము, ఆ గుణము, ఆయన నామరూప గుణలీలల దగ్గరికి వెళ్ళి, అంటే అక్కడికి వెళ్ళి ఆశ్రయించాలి. ఆవాసం, అక్కడికి వెళ్ళి ఉండాలి. ఉపవాసం అంటే కడుపు మార్చుకుని ఉండడం కాదు, ఆ నామరూప గుణలీల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఆవాసం అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళి టైం స్పెండ్ చేయాలి. అది ఉపవాసం అంటే. అది ఎట్లా? నేను వంట వండుకుంటా తింటాను, దానికి టైం తిన్నామనుకోండి, తినాలి, అరగాలి, ఓకే, దానికి సగం టైం అయిపోతుంది. అండ్ తింటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంటుంది. అండ్ దానికోసం మళ్ళీ సెపరేట్గా అన్నీ చేయాలి, కాయగూరలు తెచ్చుకోవాలి, వండుకోవాలి, సో మెనీ యాక్టివిటీస్ అనమాట. అందుకు ఉపవాసం రోజు మనం ఉపవాసం అంటే ఏం పనులు ఉండవు ఆ రోజు. ప్రస్తుతం మన శరీరాలు ఉపవాసాలు చేసే అంత స్ట్రాంగ్ శరీరాలు కావు. మీకు ఉపవాసాలు కూడా డిఫరెంట్ డిగ్రీ లెవెల్ ఆఫ్ ఉపవాసాలు ఉంటాయి. అవి దీంట్లో నేను చెప్పడం జరుగుతుంది శాస్త్రం ఆధారంగా. దాంట్లో మీకు మంచి ఉపవాసం ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని పాటించండి. అది ఫ్యాషన్ అయిపోయి విడితనంగా ఉంటే ఆనందం ఉంటారనుకుంటారు. బట్ ఒక డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణతో, నియమ నిబంధనలు పాటించుకుని వెళ్తే ఆయనకి అనంతమైన ఆనందం వస్తుంది. అందుకే భక్తులు అనంతమైన ఆనందం ఎందుకుంటారంటే వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉందన్నమాట. మా గురువుగారు ఇలా చెప్పారు, మా గురువుగారు ఇలా తినమన్నారు, మా గురువుగారు ఇలా చేయమన్నారు. ప్రతిదీ గురువుతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అనంతమైన ఆనందం ఉంటారు. గురువు లేని వ్యక్తులు విచ్చలవిడనమాట. ఎప్పుడెంతనో చేయడం, నిద్రపోవచ్చు, అడిగేవాళ్ళు లేరు. ఆ వ్రతం లేదు, ఈ వ్రతం లేదు, అవసరమైతే గుడికి వెళ్తాం, లేకపోతే లేదంతే. ఆ రోజు మన అహంకారం అన్ని పక్కనెట్టి ఆ దేవదేవుడికి ఆయన ఇచ్చిన గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ ఇచ్చారు, ఆయనకి గ్రాటిట్యూడ్ చెప్దాం. ఆయన వ్రతం చేసి జనంకి తెలియజేద్దాం. జన్మాష్టమి వ్రతం ఏ ప్రకృతి నిత్తే నరోత్తమ అంటే మీకు అర్థమైపోయింది. అప్పటికే ఉత్తముడైపోతాడు. వ్రతం పాటించిన మరొకసారి ఉత్తముడైపోతాడు. ఆయన నరోత్తముడైపోతాడు. ఎవరైతే తమ బంధుమిత్రులతో కలిపి జన్మాష్టమి వ్రతం జరుపుకుంటారో వారి ఇంటి అదృష్ట దేవతలు. వాళ్ళు వెళ్ళరనమాట. నేను నేను భక్తుల ఇంట్లో ఉంటానంటారు. ఈ దేవతలందరూ ఏం చేస్తారు? ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఉంటారు. రాక్షసులు ఏం చేస్తారు? ధర్మం లేని ప్లేస్లో ఉంటారు. ఓకే, అది భక్తికి గురువు లేనప్పుడు అలా చేసుకోండి. గురువు వచ్చేసారు ప్రభుపాదుల వారు, శాస్త్రం వచ్చేసింది, మంత్రం వచ్చేసింది. ఇంకా మీరు కింద టైల్స్ తోమండి, అన్ని క్లీన్ చేయండి. ఏం చేస్తారో నాకు తెలియదు. కృష్ణాష్టమి రోజు మీ ఇల్లు గోల్డెన్ టెంపుల్గా క్లీన్గా ఉండాలన్నమాట. యాక్చువల్లీ అట్లా ఉండేది మన ధర్మం. మన ఇల్లు మన స్వామి యొక్క నివాస స్థలం. మన ఇంట్లో స్వామివారు రత్న సింహాసనపై రాజ్యమేలుతున్నారు. భార్య భర్తలు వెళ్ళి ఉదయం నిద్ర లేపి స్వామివారి ముందు తల వంచి నమస్కరించి నామం చేసుకుంటూ తులసి అమ్మవారి సంరక్షణలో కార్యం చేసుకుంటూ ఆ భర్త పండ్లకి వెళ్తారు. ఇల్లు అమ్మవారు లక్ష్మీదేవి ఇల్లుని చక్కదిద్దుతారు. ఇది మళ్ళీ మీ నాగరికతను తీసుకురావాలి. అదే చెప్పారనమాట. కృష్ణాష్టమి జన్మాష్టమి వ్రతం మీరు చేస్తే, కృష్ణ జన్మాష్టమి వ్రతం చేస్తే నరోత్తమ, మీరు నాగరికులైన జీవులుగా మారుతారు. అండ్ వాళ్ళు కూడా అత్యుత్తములు అంట. మళ్ళీ సో తిరిగి మన వైదిక నాగరికతని, ఆ డివైన్ అట్మాస్ఫియర్ని మన ఇంటికి తీసుకురావాలి. అది సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న సత్వగుణం ఉన్నవాడు ఇంట్లోంచి వైబ్రేషన్ ఉంటాయి. కానీ మీరందరూ మహాభక్తులు, భగవంతుడి యొక్క సేవకులు, శుద్ధ సత్వగుణంలో ఉన్న నామం చేస్తున్న వ్యక్తులు. ఎట్లా ఉండాలి మీ ఇంటి? ఓన్లీ కృష్ణుడి ఇంట్లాగా ఉండాలి మీ ఇల్లు. నిరంతరం అంత ప్యూర్ వైబ్రేషన్ మీ ఇంట్లో ఉంటే మీకు ఓన్లీ పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. పొద్దున నమస్తే నరసింహస్వామి నుంచి రాత్రి రాధాకృష్ణ ప్రాణం వరకు ఆ కీర్తన నడుస్తూనే ఉండాలి. ఓన్లీ కీర్తన. ఇట్లా ఎవరు చేస్తారు? ఎవరైతే ప్యూర్గా నామం వింటారో వారు మాత్రమే వాళ్ళ ఇంటిని అట్లా ఉంచుకుంటారు. ఓం తద్విష్ణో పరమం పదం సదా. ఋగ్వేదం 1.22.20. ఉత్తములైన దేవతల సైతం శ్రీకృష్ణ పాద పద్మాల దర్శనం కొరకు పరితపించుదరని ఋగ్వేదం తెలుపబడింది. భగవంతుడు వస్తున్నారు, బట్ సమస్త దేవతలు కూడా, నేనేమంటానంటే దేవత అంటే ఏంటమ్మా? పయాస్. మీకు వాళ్ళు ఉంటే మీ ఇంట్లో మీ ఇల్లు అద్భుతం. భక్తుల ఇంట్లోనే ఉంటారు దేవతలు, ఎక్కడో తిరగరు వాళ్ళు. అంటే కృష్ణుడి పాదాలు కూడా ఉంటాయి అనమాట. మీరు ముద్రలు వేసుకోవచ్చు. సో కృష్ణ లోటస్ అండ్ ఇది మీరు ఈ ట్రై చేయండి. ఈ యొక్క చాలా చిహ్నాలు అంటారు. స్క్రీన్ చూసారంటే ఇది మీరు చేయొచ్చు అనమాట. మీరు మెడిటేట్ చేయాలన్నమాట స్వామి యొక్క పాదాల పైన. కృష్ణాష్టమి అంటే ఏంటి? కృష్ణ యొక్క నామ రూప గుణం మీద మెడిటేషన్.
మీ ఇంటి పూజ గది చూడ ఒక పెద్ద ఫీట్ వేయండి. శంఖం, ఇది కృష్ణుని యొక్క పాదాలు. నేను ఏదైనా టైం ఉంటే ఒక్కొక్క చిహ్నం ఏమేమి పని చేస్తుంటుంది. యాక్చువల్లీ జపం చేస్తున్నప్పుడు ఈ చిహ్నం అన్నీ కూడా మనలో ప్రవేశిస్తాయి అన్నమాట. ఇవన్నీ సింబల్స్. ఓకే. చైతన్య మహాప్రభు కానీ, నిత్యానంద మహాప్రభు కానీ, యాక్చువల్ చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంట్లో తిరిగేటప్పుడు సచీమాత చూస్తారనమాట. ఆయన ఎక్కడ అడిగేస్తే అక్కడ చిహ్నాలు కనబడేవి అనమాట. ఆయన చేతికి కూడా చిహ్నాలు ఉంటాయి. ఆయన ఏదైనా పట్టుకుంటే చిహ్నాలు. మీరు జగన్నాథ్ పూరి వెళ్ళారంటే అక్కడ కూడా ఇప్పటికే ఆయన ప్రింట్స్ ఉంటాయి. సో మహాప్రభు కానీ, భగవంతుడు నడిచేటప్పుడు ఆయన పాదాలు నేలకు తాకితే ముద్రల కింద కనబడుతుంది అనమాట. కాబట్టి సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు కావాలంటే. ఇది కృష్ణ భగవానుడి యొక్క పాద ముద్రలు అనమాట. ఇవన్నీ బ్రహ్మ కడిగిన పాదాలు. మనం శ్రీహరి పాదాలతో మాట్లాడండి, శ్రీహరి పాదాలు చూడండి, శ్రీహరి పాదాలు చూసుకుంటూ జపం చేసుకోండి. భగవంతుడి పాదాల గురించి ఒక పెద్ద క్లాస్ తీసుకుంటా. చాలా లిటరేచర్ స్వామి గురించి, పాదాల గురించి చాలా పవర్ఫుల్ హరిపాదాలు. ఓకే, నుదుటిని తిలకం వేసుకోండి. ఇది తిలకం ఇదంతా కృష్ణ పాదాల. మరి మనసు అంతా చెడిపోయింది. ఈ గోపీచందన్ ఎవరిది? ఇది నేను తయారు చేస్తుందా? ఇది గోపిక కన్నీళ్ళు. గోపికలు బృందావనంలో లేదా ద్వారకాలో వాళ్ళు కృష్ణుడి విపరీతమైన విరహబాధను ఉన్నప్పుడు వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళు ఆ వ్రజం మట్టి. గోపికలు వాళ్ళు ఏదో మేకప్లు వేసుకోరు మనలాగా. వాళ్ళు వ్రజమట్టే వాళ్ళకి అప్పట్లో పౌడర్ లెక్క. ఓకే, ఆ పౌడరు అండ్ గోపి కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ఆ పౌడర్లో జారితే ఆ మట్టి భూమి మీద పెడితే అది గోపి విరహ ప్రేమ వేదన. అది చెప్పాలంటే ఆ గోపీచందనం అనేది ఈ గోపికల యొక్క ప్రేమ. ఓకే, వాళ్ళు ఫేస్లో ఉన్న ఆ పౌడర్కి కన్నీటి కృష్ణ ఏడిస్తే మరి కృష్ణునికి ఏదో కొన్ని కోట్ల గోపికలు ఉంటారు వృందాలు. మీకు తెలియదు అంతే. మెయిన్ గోపికలు మీకు కనబడతారు. లలిత విశాఖ అష్టసఖీసని. వృందావనంలో ప్రతి చెట్టు కూడా కల్పవృక్షము, ప్రతి చెట్టు గోపికేనే. కొంతమంది యోగులు ఉండొచ్చు, కొంతమంది మునులు ఉండొచ్చు, కొంతమంది గోపికలు ఉండొచ్చు. మీకు తెలియదు అనమాట. ఉపవాసాలు ఎన్ని రకాలు మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. జన్మాష్టమి రోజు ఇక్కడ చూడండి, ఆ ఉపవాస దీక్ష ప్రారంభించే ముందు మనము ఈ శ్లోకం చెప్పాలన్నమాట. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వసుదేవం సముద్రస్య సర్వ పాప ప్రశాంతయే ఉపవాసం కరిష్య కృష్ణాష్టమియం నమస్యహం అని చెప్పి, స్వామి నేను ఈరోజు 20 కోట్ల ఏకాదశి వ్రతానికి సరిపడే మహాశక్తివంతమైన కృష్ణ జన్మాష్టమి వ్రతం చేస్తున్నాను, నేను ఈరోజు ఉపవాసం ప్రారంభిస్తున్నాను అని మీరు ప్రారంభించి. ఉపవాసం అంటే యాక్చువల్లీ ఆ రోజు కృష్ణాష్టమి రేపు అనగానే ఈరోజు తక్కువ ఆహారం తీసుకొని తొందరగా నిద్రపోవాలి. అది కానీ ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని ఖచ్చితంగా చెప్పండి. ఓకే, శాస్త్రం చెప్పింది కాబట్టి ఇది చెప్పి మీరు ఉపవాసాన్ని ప్రారంభించండి. ఉపవాస విధానంలో మన ఆచార్యులు కూడా చెప్పారు 3 సార్లు ఇక్కడ. సంపూర్ణ ఉపవాసము, ఇది పూర్తిగా ఉపవాసించే విధానం. ఏ విధమైన ధాన్యాలు, పండ్లు, పాలు, నీరు, నిర్జల అనమాట. మనం నిర్జల చేయలేము, ఎందుకంటే మన చాలా సర్వీసులు ఉంటాయి కాబట్టి. మ్యాక్సిమం ఫస్ట్ ఇది మనం చేయలేం. చేయకుండా నీరు తాగే సర్వీస్ ఇస్తే సర్వీసెస్ వాళ్ళకి ఎక్కువ కృష్ణ కృప ఇస్తాడు. ఓకే, రెండోది నీరు మాత్రమే తాగుతారు అంతే. మూడోది పాలు, పళ్ళు, నీరు. మోస్ట్లీ 2 లేదా 3 ప్రిఫరబుల్ అనమాట. సో యూ కెన్ యూజ్ లెమన్ జ్యూస్ అంతే. లెమన్ జ్యూస్ తాగితే డిహైడ్రేషన్ అవ్వదు. లెమన్ జ్యూస్ తాగుకొని మీరు చక్కగా ఉపవాసం ప్రారంభించవచ్చు. లెమన్ జ్యూస్ తాగి కొంచెం పళ్ళు తీసుకుని ఎవరైనా టాబ్లెట్లు వేసుకోవాలంటే వాళ్ళు వేరుశనగకాయలు వేరుశనగలు ఉంటాయి కదా, పీనట్స్, అవి ఉడకబెట్టండి, టాబ్లెట్ వేసుకోండి ఎవరైతే రోగంగా ఉన్నారో. ఓకే, సో అవి ఎప్పుడైతే పీనట్స్ తీసుకున్నామో బాడీ కలిసి శక్తి వస్తుంది, సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఆర్ ఆల్ థింగ్. మ్యాక్సిమం మీరు రెండో చేయడానికి ప్రయత్నించండి. సర్వీస్ లేకపోతే సర్వీస్ చేయాలి. మీరందరూ ఖచ్చితంగా కృష్ణాష్టమి జరుపుకోవాలి మీ ఇంట్లో. ఓకే, కనీసం మీ ఇంటికి 20 మంది వచ్చేలాగా ఇప్పటి నుంచి ప్రమోట్ చేయాలి. కృష్ణాష్టమి రామమ్మ, పెద్దమ్మ, పిన్నమ్మ, అత్తమ్మ, నాన్నమ్మ, ఎన్ని రిలేషన్స్ ఉన్నాయో అవి అందరూ మీ ఇంటికి వచ్చేయాలి. అలా ప్లాన్ చేసుకునే విధంగా చూసుకోండి. ఉపవాసం పారాయణ విరమించిన సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు ఆరతి ముగిసిన తర్వాత ధాన్యం లేని ప్రసాదం మాత్రం తీసుకోవాలను. కృష్ణ భగవానుడికి నైవేద్యం సమర్పించిన ప్రసాదం మరుసటి రోజు తీసుకోవాలను. ఓకే, సో దిస్ ఇస్ థింగ్. ఇక్కడ ఏంటంటే రాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా సాబుదానం తీసుకోవచ్చు. లేదు మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే ఐఎమ్ టేకింగ్ ఓన్లీ వాటర్ అంతే. ఓకే, రాత్రి 12 గంటల తర్వాత భగవంతుడికి ఏదైనా స్వామివారికి ఒక ఆహారం వండుతాం అనమాట. ఒక వెజిటేబుల్. ఏకాదశి అయినా కృష్ణాష్టమి ఏం తీసుకుంటామంటే
వెజిటేబుల్స్ అన్నిటి కూడా మేము కట్ చేస్తాం. అన్ని వెజిటేబుల్స్ మంచివి. ఓకే. సో దాంట్లో పీనట్స్, వేరుశనగ నూనె వాడాలి. సాధారణంగా మేము నూనె కూడా వాడామన్నమాట. అన్ని వెజిటేబుల్స్ బాగా ఉడకబెట్టేస్తాం, చాలా మెత్తగా అయిపోతాయి. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకుంటే మంచి. ఓకే. అసలు నూనెతో ఎక్కువ ఆహారం తినకూడదు, కానీ మీకు ఏదో రిస్ట్రిక్షన్ పెట్టట్లేదు. ఇలాగా వెజిటేబుల్స్ ఉడకబెట్టి కొంచెం ఉప్పు, కారం, కొంచెం ఏమేస్తాం, నూనె వేస్తాం. ఆ రోజు కృష్ణాష్టమి వ్రతం రోజు నైట్ మీరు తిన్నప్పుడు జీలకర్ర ఇలాంటి ఆవాలు ఏమి వేయకూడదు. ఓన్లీ నూనె, కరివేపాకు, మిర్చి కొన్ని వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. పసుపు నీరుతో సామాను మంచిగా కడిగేసి, సింపుల్గా చెప్తాను, పెద్దగా చెప్పట్లేదు. ఓకే. మనందరం చాలా పేదవాళ్ళం, బాగా రిచ్గా ఏం చెప్పట్లేదు. సింపుల్, ప్రతి ఒక్కరు సింపుల్గా భగవంతుడి పాదాలు వేయడానికి డబ్బులు అవసరం లేదు, భగవంతుడికి అభిషేకం చేయడానికి డబ్బులు అవసరం లేదు. సింపుల్గా పత్రం, పుష్పం, తోయం అదే వాడండి. అభిషేకాలు ఏం వాడతారు? పత్రం వాడండి, తులసి, ఫలం మంచి ఫ్రూట్ జ్యూస్ వాడండి, తోయం వాటర్ వాడండి, మిల్క్ ఉంటే మిల్క్, ఆవు పాలు ఒరిజినల్వి, పెరుగుంటే పెరుగు, నెయ్యి ఉంటే నెయ్యి. మేము పేదవాళ్ళం ప్రభావం ఏం లేవు మా దగ్గర అంటే తోయము, 2 పళ్ళు, 3 ఉంటే చాలు, అభిషేకం అయిపోయినట్టే. లేకపోతే మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ. తులసి వేసి అదంతా అయిన తర్వాత ఏం చేయాలి? అభిషేకం అయిపోయింది, స్వామివారి మీద, స్వామివారి మంచి క్లీన్ చేసి మంచి స్వామికి మంచి బట్టలు వేసేసాం. నౌ ఏం చేయాలి అంటే 108 సార్లు మనకి కృష్ణ నామాలు ఉంటాయి, లేదా హరే కృష్ణ మంత్రం ఉంటాయి. ఏమైంది? ఆరతి అయింది, తర్వాత అమ్మ నామావళి అయిపోయింది, పాదాలు వేసాము. నా ఇప్పుడు ఏం చేస్తాము? కృష్ణ యొక్క కథ, కృష్ణ కథ చెప్పండి. కృష్ణ బుక్లో కృష్ణ జననం అనే ఒక చాప్టర్ ఉంటుంది అనమాట. మీ దగ్గర దేవాదేవుడు కృష్ణ బుక్ ఉంటుంది, ఆ చాప్టర్ ఒక 15 పేజీలు ఉంటాయి. ఇవన్నీ చదివేసండి మీ ఇంట్లో కూర్చొని, మీ ఇంట్లో వ్రతంగా అయితే. ఓకే. చదివేసిన తర్వాత ఏం చేయాలి? కృష్ణ జన్మాష్టమి వ్రతం అయిపోయింది. వ్రతం అంటే జన్మం గురించి చదివేసాము భాగవతము, తర్వాత నామవాళ్ళు చదివేసాము, అభిషేకం అయిపోయింది. అండ్ భగవంతుని నామము మన ఎర్లీ మార్నింగ్ జపం చేసేస్తాం. సాధారణంగా రాత్రి 12 గంటల వరకు నిద్రపోకుండా ఉండండి, చూడండి. ఓకే. మీ ఊర్లో లేదా మీ గ్రామంలో 12 గంటల వరకు, ఎందుకంటే అప్పుడు వరకు వ్రతం అనమాట. నిద్ర వచ్చేస్తుంది అంటే కుదరదు అనమాట, ఓపిక పెట్టండి 12 గంటల వరకు. ఎందుకంటే అప్పుడు మీరు ఉపవాసాన్ని విరమించుకొని ఏకాదశి ప్రసాదం తీసుకోవాలి. సో సంవత్సరంలో ఒకసారి కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి, సో ఉదయం 3 నుంచి రాత్రి 12 గంటల వరకు ఫుల్ కృష్ణ నామము, కృష్ణుడు లీలలు, కృష్ణ 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 కృష్ణ. ఆ రోజు యూట్యూబ్లో ఆ వీడియోలు, ఈ రీల్ యూట్యూబ్ పక్కన పెట్టేయండి, పక్కన ఫోకసింగ్ అని మీ సాధన, మీతో మీరు టైం స్పెండ్ చేయండి. మొబైల్ పక్కన పెట్టేయండి, ఫుల్లీ డీప్గా ఎక్కువ కృష్ణ బుక్ చదవండి, సంకీర్తన ఎక్కువ చేయండి, కరతాలు పట్టుకుని గంట కొట్టండి సంకీర్తన, హరే కృష్ణ ఇంట్లో. ఓకే. మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఎక్కువ సంకీర్తన చేయండి, ఎక్కువ నామము, ఎక్కువ సంకీర్తన. అసలు ఆ రోజు సంకీర్తన ఎంత పవర్ఫుల్ అంటే, అది చెప్పిన ఆ రోజే సృష్టి నడుస్తుంది ఆయన వల్ల కాబట్టి, ఆయన ఆవిర్భించిన రోజు కాబట్టి ప్రతి సెకండ్ కూడా పవర్ఫుల్లే. మీరు ఎంత తీవ్రంగా నామ సంకీర్తన చేస్తారో అంత తీవ్రంగా భగవంతుని మీ హృదయానికి వచ్చేస్తారన్నమాట. చెప్పాలంటే ద ఫాస్టెస్ట్, ద ఈజియెస్ట్, మన మనస్సుని 84 లక్షల జన్మల యొక్క పాపాలని, మన యొక్క చెడు ఆలోచనల్ని ఏకదాటిగా పవిత్రం చేసిన ముహూర్తం అన్నమాట ఆ రోజు. మన కర్మలు, మన భయాలు, రాబోయే ప్రారబ్ధ కుటబీజ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఆ రోజు శక్తివంతమైన రోజు. ప్రతి పూసలు కూడా కృష్ణుని ఆవిర్భిస్తారు ఆ రోజు. మీకు జపయజ్ఞాలు చెప్తానులేండి. ఈ విధంగా సంకీర్తన ఎక్కువ టైం స్పెండ్ చేయండి. చప్పని భోగులు ఉంటాయి, మీకు రకరకాల వంటలు ఉండొచ్చు. ఆ ఏకాదశి వంటలు దానికి కొట్టారంటే వచ్చేస్తాయి యూట్యూబ్లో. మాతాజీలు పోటీ వండుతుంటారన్నమాట యూట్యూబ్లో. నేను తట్టుకోలేకపోతున్నా అన్ని వెరైటీ చూసి. చప్పని భోగు పెట్టచ్చు, ఒక 12 రకాల వెరైటీలు, లేదా సంథింగ్ మీ ఇష్టమైన ప్రేమతో ఎన్ని వంటలను చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు ఏకాదశి లడ్డూలు ప్రిపేర్ చేయొచ్చు. వేరుశనగ లడ్డు, అది కూడా ఏకాదశికి లడ్డూయే. అలా దేర్ ఆర్ సో మెనీ లడ్డూస్ ఈజ్ దేర్. ఏకాదశి గురించి కొట్టండి, ఏకాదశి వంటకాలని మీకు యూట్యూబ్లో వస్తాయి. మీరు దాంట్లో స్పెషలిస్టులు కూడా. ఇవన్నీ రక్షాలండి, ప్రేమ, అమ్మవారు చూపించిన ప్రేమ మీకు. ఓకే. తులసమ్మ, తులసి ప్రదక్షిణ ప్రతిరోజు ప్రదక్షిణ చేయాలి. తులసి ప్రదక్షిణ ప్రతి ఒక్కరూ మిస్కకుడు తులసి ప్రదక్షిణ చేసి ఖచ్చితంగా నీరుని ఆమె పాదాలకి వేయాలన్నమాట. ఒక తులసమ్మకి నీరు మొదలు వేయడం అంటే ఏంటి? ఆమె పాదాలకి వాటర్ వేసి దండం పెట్టి ఆ మట్టిని కొంచెం పెట్టుకోవాలి. ఇవన్నీ బేసిక్స్ అనమాట కృష్ణ చైతన్యంలో.
మీకు ఆయుస్ ఏం తగ్గిపోదు. చెప్పాలంటే ఎప్పుడైతే కృష్ణ అని విన్నామో మీ ఆయుస్‌కేం కాదు. అది నామం యొక్క లీల యొక్క గొప్పతనం. అందుకే వింటూ ఉండాలి ఎప్పుడు. మీరు కాలక్షేపం ఖాళీ కూర్చోరనుకోండి, జపం అయిపోయింది. నౌ బుక్ రీడింగ్ అయిపోయింది. ఏం చేద్దామంటే ఏం చేద్దామంటే మీ ఆయుస్ వేస్ట్ అయిపోయినట్టు. అప్పుడు నువ్వేం చేయాలి? ఏదో లెక్చర్ వింటూనే ఉండాలి. 1, 2, 3 వింటూ ఉండాలి. ఏదో లెక్చర్ వినాలి. ప్రభుపాదో, కీర్తనో అండ్ జపమో, ఏదో లీలో ఏదో చెవికి పని చెప్పాలి. ఈ కలియుగంలో చెవికి పని చెబితేనే ఆయుస్‌కి ఏమి కాదు. అందుకే వినమంటున్నాను. చెవి ఖాళీగా ఉంచకండి. చెవికి పని చెప్పాలి.